Hello students, welcome to your favorite channel and amazing platform that is PAT classes. So ఎలా ఉన్నారు మీరంతా? సో ఇప్పటికే thumbnail చూసి మీ అందరికి అర్థమైపోయి ఉండొచ్చు ఇవాల్టి సెషన్లో నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎస్, సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలా కష్టపడిన స్టూడెంట్స్ ఉన్నారు, అలానే బుక్కే ముట్టని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ అందరికీ కూడా ఎగ్జామ్లో మంచి మార్క్స్ కావాలి, అవునా? సో ఇక్కడ బయాలజీలో మనం కొన్ని టిప్స్ అండ్ కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి నాన్న. ఈ ఇయర్ పేపర్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా కొత్తగా ఉంది అండ్ ఈ ప్యాటర్న్ నన్ను అడిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు స్కోర్ గుడ్ మార్క్స్ నాన్న. సో ఇవాళ నేను పేపర్ ప్యాటర్న్ని డిస్కస్ చేస్తాను అండ్ అదే విధంగా మనం ఎలా ఆన్సర్స్ని ఒకవేళ రాస్తే మంచి మార్క్స్ వస్తాయో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇది కంప్లీట్ టీఎస్ ఓకే తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్ మంచి బొనాన్జో అంటే మంచి కాంబో ప్యాక్ ఇచ్చినట్టు ఎస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని వచ్చాను నాన్న. సో వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో డెఫినెట్లీ వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, సో మనం క్వశ్చన్ పేపర్ మనం చూసుకుంటే బయాలజీ క్వశ్చన్ పేపర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ కరోనా మనకు బయాలజీ అండ్ ఫిజిక్స్ అనేది సపరేట్ డేస్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అండ్ సో నా దృష్టిలో అండ్ మనం అందరం కూడా నార్మల్గా చూస్తే నాన్న బయాలజీ ఈజ్ యువర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇన్ సైన్స్. ఎస్, చాలా ఈజీగాను మంచి మార్క్స్ తీసుకొని రావచ్చు. అండ్ సైన్స్లో ఓకే మంచి మార్క్స్ తీసుకొని రావాలంటే నీకు బయాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ హెల్పింగ్ యూ బికాస్ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ యువర్ బయాలజీ. ఓకే, సో నార్మల్గా టోటల్ మార్క్స్ ఎంత అంటే 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది నాన్న. అండ్ ఇక్కడ మనకు పార్ట్ ఏలో చూస్తే కంప్లీట్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 46 మార్క్స్కి ప్రిపేర్ అయింది. అందులో నువ్వు ఎస్ ఓన్లీ 40 మార్క్స్కి అటెంప్ట్ చేయడం ఉంటుంది అనమాట. నువ్వు కనుక ఒకవేళ చాలా పర్ఫెక్ట్గా చదివితే 46కి కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేసి ఇంకా ఓకే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం మంచిగా ఎస్ యూ కెన్ ఏబుల్ టు రిలాక్స్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నార్మల్గా కంప్లీట్ క్వశ్చన్ పేపర్లో నీకు ఓన్లీ 9 క్వశ్చన్స్ ఉంటాయి, అవునా? ఆ 9 క్వశ్చన్స్లో ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ 8 క్వశ్చన్స్. ఓకే, సీ నాన్న సెక్షన్ 1 చూసుకుంటే మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ సెక్షన్ 1 నువ్వు ఖచ్చితంగా అన్ని అటెంప్ట్ చేయాల్సింది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ వస్తుంది, అంటే ఫస్ట్ సెక్షన్ ఈజ్ ఫర్ 6 మార్క్స్. ఓకే, సెకండ్ సెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ మనం చూసుకుంటే 4 మార్క్స్కి వస్తుంది ఇక్కడ. అండ్ నౌ 4 మార్క్స్ ఫర్ 3 క్వశ్చన్స్ చూసుకుంటే టోటల్ సెక్షన్ 2 వచ్చేసి 12 మార్క్స్కి ఉంటుంది. అలానే సెక్షన్ 3 చూసుకుంటే ఇక్కడ మనము లాంగ్ ఆన్సర్స్ రాయాల్సింది ఉంటుంది. సెక్షన్ 3లో కూడా మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నీకు చాయిస్ ఉంది నాన్న, ఎనీ 2 యూ కెన్ ఏబుల్ టు రైట్. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 6 మార్క్స్కి ఉంటుంది, అంటే ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి 12 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. సో ఇది యాజ్ యూజువల్గా మనకు చేంజెస్ జరిగినాయి ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్లో. ఎస్, చేంజెస్ ఏం జరిగాయో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ ఆన్సర్ రాయాలి, ఇదంతా కూడా ఎస్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సో సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1లో యాజ్ ఐ సెడ్ సెక్షన్ 1 ఎన్ని మార్క్స్కి నానా? ఇక్కడ సెక్షన్ 1లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి మనకు ఓకే 2 మార్క్స్ ఇస్తున్నారు, అంటే టోటల్ మార్క్స్ నీకు ఎన్ని వస్తున్నాయి? 6 మార్క్స్ వస్తున్నాయి అన్నట్టు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నానా యూ హ్యావ్ టు ఓకే నీకు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఫస్ట్ క్వశ్చన్లో రైట్ డౌన్ ద అపారటస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పెరిమెంట్. మనకు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ఫస్ట్ లెసన్లో మనం చూసుకుంటే సన్లైట్ ఈజ్ నెసెసరీ అనేసి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అనేసి. ఎస్, అలా మనకు డిఫరెంట్ ఓకే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అలాంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నిట్లో కూడా సెకండ్ లెసన్లో రెస్పిరేషన్ నుండి మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ నుండి అపారటస్ రాయమని చెప్తున్నాడు. సో 1 లైన్లో నువ్వు 4 to 5 అపారటస్ రాస్తే కూడా ఎస్ యూ విల్ బి గెటింగ్ ద 2 మార్క్స్ హియర్. ఓకేనా, సో డెఫినెట్లీ అన్ని అపారటస్ ఏవైతే యూజ్ చేస్తున్నావో ఎక్స్పెరిమెంట్కి దాని గురించి రాయడానికి ట్రై చేయి. అండ్ సీ నాన్న ఒక మ్యాజిక్ ఏంటి తెలుసా, నీ క్వశ్చన్ పేపర్ స్టార్ట్స్ విత్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ విత్ ఎక్స్పెరిమెంట్. అంటే సెక్షన్ 3లో ఉన్న లాస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ కూడా అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పెరిమెంట్ ఓన్లీ, అవునా? హార్డ్లీ మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మనకు వెరీ ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ఏంటిది అంటే మీరు అన్ని ఎక్స్పెరిమెంట్స్ని కూడా
కవర్ చేసుకోండి. ఓకేనా? సో మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ రూపంలో వస్తున్నాయి. ఆర్ జస్ట్ స్క్రోల్ చేసుకుంటా ఆ షార్ట్స్ని చూడండి. మీ చేతిలో 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ 2 మార్క్స్ హియర్ అండ్ ఒక లాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది. ఓకేనా? రైట్. నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చనింగ్ లాగా ఉంటుందన్న. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్, ఓకే, ఇఫ్ ఎపిగ్లాటిస్ ఈజ్ నాట్ ప్రెసెంట్. ఒకవేళ ఎపిగ్లాటిస్ లేకపోతే, ఓకే, ఇఫ్ ఎపిగ్లాటిస్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదా ఇఫ్ డయాఫ్రమ్ లేకపోతే రెస్పిరేటరీ సిస్టంలో ఏం జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ అని క్వశ్చన్ అనేది రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే నాన్న, ఇక్కడ మనం కొన్ని సజెషన్స్ మన ఫ్రెండ్స్కి ఇవ్వాలన్నమాట. సో సజెస్ట్ యువర్ ఫ్రెండ్ to keep his digestive system perfectly. What are the suggestions you are going to give అని ఒక క్వశ్చన్. లేదంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ని ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి అంటే నీ ఫ్రెండ్ని నువ్వు ఏం సజెషన్ ఇస్తావు? ఓకే. లేదా రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే నీ ఫ్రెండ్కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఓకేనా? ఇలాంటి కొన్ని సజెషన్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఓకే మనకు మళ్ళీ సెకండ్ సెక్షన్లో కూడా రిపీట్ అవుతుంది నాన్న. ఓకే, సెకండ్ సెక్షన్లో కూడా వస్తుంది. అంటే సజెషన్స్ రిలేటెడ్ టాపిక్కి మనకు మళ్ళీ అక్కడ 6 మార్క్స్ కవర్ అవుతున్నాయి. 3 ఓకే, థర్డ్ క్వశ్చన్ అండ్ సెకండ్ సెక్షన్లో 6th క్వశ్చన్ కూడా ఇదే అడగడం జరుగుతుంది. సో థర్డ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అండ్ 6th క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్. అంటే నీకు జస్ట్ సజెషన్స్ నువ్వు ఇచ్చినావు అనుకో, నీకు ఖచ్చితంగా నీ చేతిలో 6 మార్క్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసేసుకున్నాం. లెట్స్ గో టు ద సెక్షన్ 2. సెక్షన్ 2లో నానా మనకు టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నువ్వు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈచ్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటున్నాయి. అప్పుడు టోటల్ బిట్ ఎంత నానా? యూ విల్ బి గెటింగ్ 12 మార్క్స్ ఫర్ దిస్ సెక్షన్. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే డిఫరెన్సెస్ అడుగుతారన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అనేసి, లేదా ఏరోబిక్ రెస్పిరేషన్కి అలానే అనెరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్స్ ఏంటి అని ఇలాంటి డిఫరెన్సెస్ అడుగుతారు. టెక్స్ట్ బుక్ టోటల్గా నువ్వు ఒకవేళ చదివితే 8 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. హార్డ్లీ 8 క్వశ్చన్స్ ఇలా టేబులర్ ఫామ్లో ఉన్నాయి. అండ్ ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ ఉన్న క్వశ్చన్స్ని నువ్వు ఖచ్చితంగా ఒక టేబుల్ని డ్రా చేసుకొని చాలా నీట్గా ఏకి బీకి డిఫరెన్సెస్ చాలా నీట్గా అట్లీస్ట్ 6 పాయింట్స్లో రాయడానికి ట్రై చేయండి. అప్పుడు నీకు ఖచ్చితంగా 4 మార్క్స్ పడతాయి. ఓకేనా? సెకండ్ అంటే సెక్షన్ 2లో సెకండ్ క్వశ్చన్ ఎనలైసిస్ నానా. ఓకే, యూ నీడ్ టు డూ సమ్ ఎనలైసిస్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ రిలేటెడ్గా ఎలా వస్తుంది తెలుసా? సో నార్మల్గా నీకు ఓకే ఒక టేబుల్ ఇస్తాడు లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులో నుండి ఓకే ఒక పిక్చర్ లేదన్నా ఇచ్చేసి దీంట్లో నుండి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఈ టేబుల్ని అనలైజ్ చేసుకొని నీకు ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం ఆన్సర్స్ని రాయాల్సింది ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అది ఎవరైనా చేయొచ్చు. అంటే నీ 4 మార్క్స్ చాలా ఈజీగా నీకు వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ యాజ్ ఐ సెడ్ మళ్ళీ నువ్వు అక్కడ సజెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లైక్ సజెషన్స్ యూ నీడ్ టు గివ్ టు ప్రొటెక్ట్ ఆర్ టు ఓకే ప్రివెంట్ ద లాస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేసి ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ 1 క్వశ్చన్ నానా. ఆ క్వశ్చన్కి మనకు అరౌండ్ 4 మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. అట్లీస్ట్ సజెషన్స్ అడుగుతుండొచ్చు లేదా ప్రికాషన్స్ అడుగుతాడు కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఇన్ అట్లీస్ట్ 4 to 5 లైన్స్. ఓకేనా? ఖచ్చితంగా నువ్వు 4 to 5 లైన్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయకుండా. ఓకేనా? డన్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 3 దట్ ఈస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నానా. ఓకే, ఈ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో మనం చూసుకుంటే మనకి ఇక్కడ చాయిసెస్ ఉంటాయి. యూ నీడ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ క్యారీ అవుతుంది కాబట్టి టోటల్ బిట్ వచ్చేసి 12 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో 12 మార్క్స్ యూ విల్ బి గెటింగ్ హియర్. ఓకే, అందులో ఫస్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే నార్మల్గా ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేసి, అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటిది, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటిది, సెక్షువల్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా జరుగుతుంది, సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో చాలా కామన్గా మనకు ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీగా మనము రాసేయచ్చు. లైక్ ఓకే, ఏం చెప్పాను ఇంతకుముందు నేను,
సో ఐ సెడ్ లైక్ సెక్షువల్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఒకటి, వెజిటేటివ్ ప్రాపగేషన్, అసెక్షువల్ రీప్రొడక్షన్, లేదా మళ్ళీ హ్యూమన్ హార్ట్ లోపల ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉన్నాయి వాటి గురించి రాయమని చెప్తాడు. ఓకే, ఇలా మనకు చాలా సింపుల్గా లాంగ్ ఆన్సర్లో రాయాల్సింది ఉంటుంది. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. చాలా నీట్గా డీటెయిల్గా రాయండి, నీకు 6 మార్క్స్ ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ని నువ్వు ఖచ్చితంగా ఎస్ యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్ హియర్. ఓకే, సో నార్మల్గా ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఓకే ఫోకస్ అనేది డయాగ్రామ్స్ మీద జరగలేదేమో, కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా నీకు ఒక డయాగ్రామ్ వస్తుంది. అలా అనేసి హార్డ్ డయాగ్రామ్స్ ఏముండవు నాన్న, లైక్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డ్రా చేయమనేసి, ఓకే లైక్ బ్రెయిన్ని దించమని చెప్పేసి ఇలాంటి హార్డ్ డయాగ్రామ్స్ ఇవ్వడు. జస్ట్ చాలా సింపుల్, లైక్ ఫస్ట్ లెసన్లో మనం చూసుకుంటే క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఓకే ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడన్నమాట. సో ఈ డయాగ్రామ్స్ని డ్రా చేసి లేబుల్ చేయమని అడుగుతాడు, లేదా దాంతోపాటు ఒక చిన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ లాగా ఏదైనా ఒక క్వశ్చన్ అటాచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటిది, దాని డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పి వాట్ ఈస్ డబుల్ ఫర్టిలైజేషన్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటిది అని అడుగుతాడు. అంటే ఇక్కడ మనకి ఈ ఆన్సర్లో 4 మార్క్స్ వచ్చేసి నాన్న డయాగ్రామ్కి ఉంటుంది. రిమెంబర్ దిస్, 4 మార్క్స్ ఇస్ ఫర్ డయాగ్రామ్. అండ్ ఒకవేళ లేబులింగ్ అడిగితే 2 మార్క్స్, లేదా ఏదైనా క్వశ్చన్ ఉంటే ఎస్ ఆ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా నీకు ఇక్కడ 6 మార్క్స్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది కదా, ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్, రైట్. సో ఇక్కడ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద థింగ్స్. ఏదైతే మనం యాక్టివిటీ చేస్తున్నామో యాక్టివిటీ చేసేటప్పుడు ఎస్ ఏవైతే రూల్స్ ఫాలో అవుతామో దాన్ని బేస్ చేసుకొని చాలా నీట్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్ని కూడా దించాలి. సో ఎక్స్పెరిమెంటల్లో ఆన్సర్ రాసేటప్పుడు యూ నీడ్ టు రైట్ ఎయిమ్, అపారటస్ రిక్వైర్డ్, అండ్ అదేవిధంగా ఎస్ ప్రొసీజర్ని రాయాలి, అలానే ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్ని రాయాలి, అండ్ అలానే అబ్జర్వేషన్తో పాటు కంక్లూజన్, ఇవన్నిటినీ కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా రాసి దెన్ డయాగ్రామ్ని కూడా దించాలి. ఓకే రైట్. సో ఇవన్నీ చాలా డీటెయిల్గా మనం ఒకవేళ రిప్రజెంట్ చేసామనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ అవుట్ మార్క్స్ నాన్న. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లోనే కొన్ని హింట్స్ ఇచ్చేస్తాడు. ఈ ఆన్సర్ని నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ నుండే రాసేయచ్చు, అవునా. సో డైరెక్ట్గా నీకు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ యాక్టివిటీ చేయమంటే ప్రూఫ్. ఓకే, మనం నార్మల్గా ఏం రాస్తాం, ఏమని రాస్తాం ఇక్కడ, టు ప్రూవ్ దట్ ఎస్ ఓకే టు ప్రూవ్ దట్ స్టార్చ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద లీఫ్ అని ఏం రాస్తాం. అలానే కంక్లూజన్ కూడా వి ప్రూవ్డ్ దట్ స్టార్చ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లీఫ్. సో ఇలా క్వశ్చన్లోనే మనకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. అట్లీస్ట్ ఓకే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ఎనీథింగ్, మీరు ఎంటీగా వదిలిపెట్టకండి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, ఆన్సర్ రాదు అనేసి ఎస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అటెంప్ట్ ద టోటల్ క్వశ్చన్ పేపర్ ప్రాపర్లీ. సో ఈ కొన్ని సార్లు ఎస్ తెలుగు నుండి సోషల్ వరకు కూడా మీరు నార్మల్గా చూసుకుంటే క్వశ్చన్ పేపర్లో కొన్ని సార్లు డెఫినెట్లీ కొన్ని మిస్టేక్స్ అవుతాయి. మరి ఆ మిస్టేక్స్ అయినప్పుడు ఎస్ మీకు స్కోర్ అనేది ఓకే డైరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు స్కోర్ ఇస్తారు అంటే నువ్వు దాన్ని అటెంప్ట్ చేస్తే మాత్రమే నీకు అక్కడ స్కోర్ వస్తుంది. కాబట్టి ఎస్ ఈవెన్ ఇఫ్ యు నో ద ఆన్సర్, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, ఆ టాపిక్కి రిలేటెడ్ నువ్వు రాయి. ఓకే, ఎందుకంటే నార్మల్గా నువ్వు ఏదో 2-3 ముక్కలు రాసినప్పుడు 0 అయితే ఎవరెవరు ఎంతో కొంచెం మార్క్స్ వస్తాయి. కాబట్టి ఏం రాయకుండా ఉండే బదులు ఎంతో కొంచెం రాస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఫాలో దాట్. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో ఇదంతా మనకు సెక్షన్ ఏకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం జరిగింది. అంటే పార్ట్ ఏలో మొత్తం కూడా ఎస్ 36 మార్క్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది పార్ట్ బి. ఓకే, సో పార్ట్ బిలో మనం చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, అంటే పార్ట్ బి 10 మార్క్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్లో ఫస్ట్ 7 క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్సే ఉంటాయి నీకు. ఓకే, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి థరోగా టెక్స్ట్ బుక్ని చదవడానికి ట్రై చేయండి. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి నాన్న డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది ఒకటి. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చి అక్కడ వాట్ ఈస్ దిస్, ఓకే అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు. డయాగ్రామ్ డ్రా చేసేసి ఇలా డయాగ్రామ్ ఏదో ఒకటి డ్రా చేసేసి వాట్ ఈస్ దిస్, లేబుల్ దిస్ అంటాడు. ఓకేనా, సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ 9th వన్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది ఒకటి, ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి. అండ్ 10th వన్ వచ్చేసి టేబుల్ అనాలిసిస్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది చాలా సింపుల్గా మీరు గనక
ఈ అన్ని టాపిక్స్ని కూడా ఓకే ఇందులో ఎక్కువగా చూసుకుంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మీరు నన్ను అడిగితే నానా సజెషన్స్ ఇస్తూనే మీరు 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు, అవునా? సో చాలా సింపుల్గా ఉంది. నన్ను అడిగితే క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంది. కొంచెం కష్టపడ్డారనుకోండి యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు స్కోర్ 40 అవుట్ ఆఫ్ 40, ఓకేనా? సో ఇంకా ఎక్కువగా పేపర్ డిస్కషన్ అంటే పేపర్ ప్రజెంటేషన్ గురించి మనం ఒకవేళ మాట్లాడితే ప్రతి టీచర్ కూడా దే విల్ ట్రై టు కరెక్ట్ ద పేపర్, అంటే వాళ్ళ డ్యూటీని తొందరగా కంప్లీట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా నీట్గా ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ని కూడా చదివి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు టీచర్ కావాల్సింది ఏంటిది అంటే అటెంప్ట్ చేసిన పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం సోది సుత్తి మొత్తం ఏం లేకుండా గన్ షాట్ ఎగ్జాక్ట్లీ అన్ని టాపిక్స్ ఏవైతే క్వశ్చన్ అడిగిందో దానికి రిలేటెడ్ ఆన్సర్స్ కనబడాలి, ఓకేనా? సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే నీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నీకు ఏది పర్ఫెక్ట్గా ఉంటే ఆ సెక్షన్ స్టార్ట్ చేయను, ఓకే? స్టార్ట్ చేసి ఆ సెక్షన్ మొత్తం కూడా నీట్గా రాసేసాయి, ఓకే? ఇలా కంటిన్యూగా నీకు ఏదైతే ఫస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందో రాసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు చాలా అమౌంట్ ఆఫ్ టైం మిగిలిపోతుంది. అప్పుడు నీకు రాని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని మెల్లగా కవర్ చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? రాని పట్టుకొని కూర్చుంటారు గంటన్నర, ఓకే? మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం దాని మీదనే ఆలోచిస్తూ కూర్చుంటారు. తర్వాత ఎప్పుడైతే టైం దగ్గరికి పడుతుంది అన్నప్పుడు వచ్చిన క్వశ్చన్స్ని రాయడానికి ట్రై చేస్తారు, అక్కడ ఫాస్ట్గా రాస్తారు, ఎందుకంటే మనకు టైం లేదు కదా. అలా రాసినప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉండదు, రాస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తావు, దాని మీద ఏషియన్ పెయింట్ లాగా మొత్తం ఏం చేస్తూ ఉంటాం మనము, తప్పుని మొత్తం అది తప్పు అని నీకు తెలుసు, టీచర్కి కూడా అర్థమవుతుంది, కానీ నువ్వు దాన్ని అక్కడ పెయింట్ వేసేస్తావు. సో ఇలాంటివి చేసినప్పుడు నీ పేపర్ చాలా అంటే చాలా బాగోదు, ఓకేనా? అస్సలు సరిగ్గా బాగుండదు. సో ఇలాంటి మిస్టేక్స్ నువ్వు చేయకు, ఓకేనా? సో పేపర్ ప్రజెంటేషన్ అనేది నువ్వు అక్కడ టీచర్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి, ఓకే? యూజ్ ఓన్లీ 1 పెన్, ఓకే? బ్లూ పెన్ యూజ్ చేయి. అండ్ ఎక్కడైతే హైలైట్ చేస్తావో దాన్ని బ్లాక్ పెన్ తోటి హైలైట్ చేసుకుంటుండు. హైలైట్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ నువ్వు రాస్తున్నప్పుడు రిలేటెడ్ టు కాన్సెప్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటిని నువ్వు ఖచ్చితంగా హైలైట్ చేయాలి నాన్న. నువ్వు హైలైట్ చేసినావు అనుకో ఏం జరుగుతుంది అంటే చదివే టీచర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో ఫస్ట్ ఆ హైలైట్ అయిన పాయింట్ మీదనే కన్ను వెళ్ళిపోతుంది. సో అక్కడ చెక్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కవర్ చేసిండు, ఈ పాయింట్ కవర్ చేసిండు, ఈ పాయింట్ కూడా కవర్ చేసిండు, కాబట్టి రైట్ ఈ పిల్లోడు అన్ని కవర్ చేసిండు, పాపం తెలివిగా ఉన్నట్టున్నాడు అనేసి మార్క్స్ వేసేస్తారన్నమాట, ఓకే? నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఇంకొకటి ఏంటి తెలుసా? మనోళ్ళు ఎగ్జామ్ రాస్తారు, తర్వాత డైరెక్ట్ చక్కగా టీచరే చూడాలి ఆ క్వశ్చన్ పేపర్, వాడు ఎట్లా రాసింది అనేది టీచరే చూస్తారు. అలా కాదు నాన్న, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్ని మీరు ఒకసారి చదవండి. ఎలా చదవండి అంటే మీరే కనుక ఒకవేళ ఎగ్జామినర్ అయి ఉండి మీరే కనుక ఒకవేళ ఆ పేపర్ని కరెక్షన్ చేస్తే ఏ విధంగా చేస్తారో అన్న కాన్సెప్ట్లో మీరు ఒకవేళ చదువుతున్నప్పుడు డెఫినెట్లీ మనం మళ్ళీ ఇంకొకసారి మన క్వశ్చన్ని చదువుతున్నప్పుడు ఎక్కడనో 1-2 వర్డ్స్ మిస్ అవుతాం, లేకపోతే ఒకటి రాయాల్సింది ఒకటి రాస్తాం, అది ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి యూ కెన్ ఏబుల్ టు ఎరేజ్ దోస్ పార్ట్, ఓకే? సో ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు ఈజీలీ యూ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఏ గెస్ దట్ నీకు ఇన్ని మార్క్స్ ఆరామ్సే వస్తాయి అని నువ్వు గెస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్. డెఫినెట్లీ నేను చెప్పిన పార్ట్స్ అన్నీ కూడా కవర్ చేయండి నాన్న. అండ్ ఆల్సో మనం Super 30 సిరీస్ని మన ఫౌండేషన్ ఛానల్లో స్టార్ట్ చేశాము. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద స్టూడెంట్స్ who have not yet started their preparation, వాళ్ళందరి కోసమే స్టార్ట్ చేసాం కాబట్టి యూ క్యాన్ వాచ్ దోస్ వీడియోస్. అండ్ అదే విధంగా ఇంకేదైనా క్వెరీస్ ఉన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. మీ క్వశ్చన్స్ని మీ కమెంట్లో పెట్టండి, డెఫినెట్లీ విల్ బీ సీయింగ్ దట్ అండ్ ట్రై టు explain related to that part, okay? Until then, stay tuned, keep learning, and also please do support the PIT classes. Thank you.